హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోయే ప్రశ్న వచ్చేసి డిగ్రీ 5th సెమిస్టర్లోని లీనియర్ ఆల్జీబ్రాలోని 3rd లెసన్లోని డయాగోనలైజబుల్ అనే టాపిక్ మీద ఎస్సే క్వశ్చన్ మనకు ప్రతి సంవత్సరం అడగడం జరుగుతుంది. దీని మీద మనం ఏ విధంగా ఎగ్జామ్లో రాయాలన్నది క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అందుకనే అందరూ చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా మనకు ప్రశ్నలో ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. -1 4 -2 3 4 0 -3 1 3 ఇట్లాంటి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్గా ప్రశ్నలో ఏమి ఇచ్చిందన్నది మనం ఆన్సర్ లాగా రాయాలి. ఫస్ట్ గివెన్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఆ మ్యాట్రిక్స్ను డయాగోనలైజబుల్ అవుతుందా కాదన్నది మనం ఫైండ్ చేయాలి. అది చేయడానికి మనం ముందుగా దీని యొక్క ఐగన్ వాల్యూస్ అనేటివి మనం ఫైండ్ చేయాలి. ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఒకటి ఉంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఐగన్ వాల్యూస్ ఫైండింగ్ ఈక్వేషన్ అన్న ఇదే, క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అన్న కూడా ఇదే. A - λI = 0. దీంట్లో మనం ప్రత్యక్షింపాలి. ఏ అనే మ్యాట్రిక్స్ని -λ ఐడెంటిటీ, ఐ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్స్ 1 1 1 ఇవి ఐడెంటిటీ ఎలిమెంట్స్ తిరిగి మనం కన్సిడర్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా రాసుకోవచ్చు. -1 - λ 4 - 2 -3 4 - λ 0 -3 1 3 - λ ఈ విధంగా రాసుకున్న తర్వాత దీనికి మనకు డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి ముందుగా ఈ వాల్యూ అనుకుంటే ఈ కాలం ఈ రో స్కిప్ చేసి ఈ ఎలిమెంట్ ఉంది కదా 4 - λ × 3 - λ తర్వాత ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ముందుగా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి -1 - λ × 4 - λ × -3 - λ -0 తర్వాత -4 ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ ఈ విధంగా తీసుకోండి ఎలిమెంట్స్కు. -3 ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి ఇవి రెండుని ఇంటూ చేయండి. తర్వాత దీన్ని చేయడానికి దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి -3 × 3 - λ -3 × 0 తర్వాత -2 యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి -3 × 1 -3 × 4 - λ ఇక్కడ ఈ విధంగానే ఉంది, ఒకసారి చూసుకోండి. తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి. లోపల ఉన్న వాటితో గుణించండి. -1 - λ × λ² - λy + 12 -4 - 9 + λ3 -2 9 - 3 λ = 0. దీన్ని -1 - λ ఇంటూ దీన్ని ఇంటూ చేయగా వచ్చిన వాల్యూ ఇక్కడ ఉంది. దీన్ని ఈ లోపల ఉన్న దానితో ఇంటూ చేయగా వచ్చిన వాల్యూ ఇక్కడ ఉంది. దీన్ని ఈ లోపల ఉన్న వాల్యూతో ఇంటూ చేయగా వచ్చిన వాల్యూ ఇవి -λ² + 7 λ - 12 - λ³ + 7 λ² -12 λ + 36 -12 λ - 18
ప్లస్ 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0. తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది, -3 మైనస్ లాంబ్డా పవర్ క్యూబ్ ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 11 లాంబ్డా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్కి మనము కారణాంకాలను ఫైండ్ చేయాలి. మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 11 లాంబ్డా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ ఒకటితోటి దీని యొక్క కారణాంకం అవుతుందో కాదనేది మనం చూడాలి. ఒకటనేది దీని యొక్క కారణాంకం అవుతుంది ఈ విధంగా. అంటే దీని యొక్క లాంబ్డా క్యూబ్ యొక్క ఏది లేదంటే ఇక్కడ ఒకటి ఉన్నట్టు అన్నట్టు కదా. -1 ఈ 6 ప్లస్ 6 మైనస్ 11 ఇక్కడ స్థిరపదం 6 లాంబ్డా -1 ఇంటూ ఇక్కడ మిగిలిన ఈ 1 -1 0 1 6 -1 5 -11 + 5 6 మైనస్ 6 is 0. ఇదే విధంగా ఇక్కడ ఒకటి మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా 5 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ యొక్క మళ్ళీ మనం కారణాంకాలు అనేది ఫైండ్ చేయాలి. ఒక కారణాంకం మనకు దొరికింది, ఒక ఐగన్ వాల్యూ లాంబ్డా యొక్క వాల్యూ ఒకటి అనేది మనకు అర్థమైపోతుంది. ఒకటి మళ్ళీ మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ప్లస్ 6 లాంబ్డా యొక్క కారణాంకాలు ఇంకో 2 ఉంటాయి, అవి ఫైండ్ చేయాలి. దానికోసం మళ్ళీ లాంబ్డా -2 లాంబ్డా -3 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఐగన్ వాల్యూస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క లాంబ్డా వాల్యూస్ వచ్చేసి 1 2 3 అనేవి వచ్చినాయి. వీటిని మనం ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దీనిని మనం ఇంతకుముందు దాంట్లో ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళడం. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఈజ్ a minus lambda I x is equal 0. A matrix A is a identity element is a lambda value -1. There is a ఇట్లా ఇక్కడ మైనస్ ఉంటుంది ఆల్రెడీ, అంతే ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే. ఇక్కడ ఎక్స్ట్రాగా x1 వాల్యూ x2 x3 వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. మనం ఇప్పుడు ఈ ఏ అనే మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ ఎలిమెంట్స్ తోటి తీసివేయగా లాంబ్డా వాల్యూ తోటి తీసివేయగా వచ్చిన వాల్యూ ఇది -2 -1 1 -2 4 -2 -3 3 0 -3 1 3 1 2 x1 x2 x3. ముందుగా ఈ మైనస్ని ఈ ఐడెంటిటీ -1ని ఈ ఐడెంటిటీ ఎలిమెంట్లోని ఎలిమెంట్స్ తోటి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని ఏ మ్యాట్రిక్స్ నుండి తీసివేయాలి. -1 -2 తర్వాత 4 + 0 is 4 -2 as it is -2 -3 as it is -3 4 -1 3 0 0 -0 0 -3 is 0 -3 1 -0 1
1 మైనస్ 3 ఇస్ 2. ఈ విధంగా క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మ్యాట్రిక్స్ నుండి ఇది రో R1 రో మీద -1/2R1 చేయాలి. ఇందులో నుండి -1/2 తోటి డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది అన్నట్టు మనకు. తర్వాత R2 దిస్ వన్ రోని ఈ రోని R2 ప్లస్ 3R1 అంటే ఈ థర్డ్ రోకి 3 తోటి మల్టిప్లికేషన్ చేసి ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఇక్కడ రాసిండు అన్నట్టు. ఇవి ఇక్కడిది ఈ సెకండ్ రో మీద పర్ఫార్మెన్స్ అయింది. తర్వాత థర్డ్ రో R3 ప్లస్ 3R1 అంటే R3 ఈ రో ఉంది కదా, ఈ రో మీద ఈ ఫస్ట్ ఉన్న రోని 3తో మల్టిప్లికేషన్ చేసి దీనికి ఈ థర్డ్ రో యాడింగ్ చేసి ఇక్కడ కొత్తగా ఎలిమెంట్స్ అన్నవి ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోస్కి R2 రో మీద ఈ రో -1/3R2 చేయడం జరిగింది. R3 రో మీదేమో దిస్ వన్ R3 రో -1/5R3 చేయడం జరిగింది. అంటే ఈ R2నేమో -1/3 చేయగా ఈ R3 రోనేమో -1/5 చేయగా కొత్తగా ఇంకో మ్యాట్రిక్స్ అనేది ఏర్పడ్డది. 1 -2 1 0 1 -1 0 1 -1. డిఫాల్ట్గా x1 x2 x3 వాల్యూస్ అనేటివి దీని ద్వారా మనకి ఇప్పుడు కొత్తగా ఏర్పడితే అది అందుకని ఇక్కడ పక్కకు రాసుకుంటూ వెళ్తున్నాం. R3 మీద R3 -R2 చేయగా ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ అనేటివి 0 అయిపోతాయి అన్నట్టు. ఇక్కడ 1 -1 ఉండే కదా ఇంతకుముందు మ్యాట్రిక్స్లో, అవి R3 దీని మీద పర్ఫార్మెన్స్ R2 -R3 మైనస్ చేయగా ఈ కొత్తగా ఎలిమెంట్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నట్టు, 0లు వచ్చినాయి. ఏ విధంగా చూసుకున్నా ఈ డయాగ్నల్ కింద ఉన్న అన్ని 0లు మొత్తం 0 స్థిరంగా చేసుకునేటట్టు ప్రయత్నం చేయాలన్నట్టు మనం. ఈ డయాగ్నల్ మీద ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఉండేంత వరకు మిగిలిన వీలుబాటు అయితే అన్నీ 0లు అయ్యేటట్టు మనం ఈ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసేటట్టు ఇట్లా R1 R2 R3 మీద పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళడం. మళ్ళీ R1 మీద R1 ప్లస్ 2R2 అంటే R2 అన్న ఈ రోని 2 తోటి మల్టిప్లికేషన్ చేసి ప్లస్ R1ని యాడ్ చేసి కొత్త ఎలిమెంట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1 0 -1 0 1 -1 0 0 0. మళ్ళీ తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ వేరే దేన్ని చూసినా కానీ మనకు అవే అవకాశం లేదు కాబట్టి డయాగ్నల్ మీద ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ 0 అయిపోయినట్టే. అందుకని మనకు ఈ విధంగా తీసుకోవాలి. 1 x1 ఇజ్ ఏ x1 అంటే ఒకటి పెట్టినా రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి 0 x2 ఇజ్ ఏ 0 -1 x3 -x3 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఫస్ట్ది ఈ విధంగా. తర్వాత సెకండ్ వన్ ఈజ్ ఏ 0 x1 ఈజ్ ఏ 0 1 x2 1
1 x2 is a x2 minus x3 is a minus x3 is equal 0. తర్వాత మనం ఇక్కడ నుండి x1 వాల్యూని దీని x3ని ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇటు పంపించే వరకు x3 అయిపోతుంది, ప్లస్ x3 అయిపోతుంది. తర్వాత ఇక్కడ x2ని ఇటే ఉంచుకొని మైనస్ x3ని అటు పంపించడం వల్ల ప్లస్ x3 అవుతుంది. ఈ విధంగా x యొక్క వాల్యూస్ మనం ఫైండ్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 ఈ వాల్యూస్ని మనం ఫైండ్ చేయడానికి x1 వాల్యూ ఫస్ట్ x1 వాల్యూ ఏమొచ్చింది మనకు x3 వచ్చింది కదా, x3. తర్వాత x2 వాల్యూ ఆల్సో x3 వాల్యూ ఆల్సో x3 ఎందుకంటే డిఫాల్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి x3గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఇందులో నుండి మనకు x3ని బయటికి తీయగా అంటే ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది ఆల్రెడీ డిఫాల్ట్గా, అందుకనే ఇక్కడ రాయలే, ఇక్కడ రాస్తున్నాం 1 1 1. ద బేసెస్ వెక్టార్ ఫర్ ఐగెన్ స్పేస్ ఇన్ v1 పరంగా చూస్తే మనకు 1 1 1 వచ్చింది. తర్వాత ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే గింట క్యారెక్టరిస్టిక్స్ పాలినామియల్ ఈక్వేషన్ మైనస్ a మైనస్ లాంబ్డా i x ఈజ్ ఈక్వల్ 0. మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఇది ముందు మనకు క్వశ్చన్లో వచ్చింది కదా, ఇదే మ్యాట్రిక్స్ ఇక్కడ కన్సిడర్. ఇప్పుడు లాంబ్డా వాల్యూ అనేది 2గా తీసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మైనస్ వచ్చేసింది. ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇవన్నీ 1 0 0 0 1 0 0 0 1 ఎక్స్ వాల్యూస్ x1 x2 x3 వాల్యూ అన్నట్టు. మనం దీన్ని ఈ విధంగా -1 -2 -3 4 0 4 2 -2 0 -2 -3 0 -3 4 -2 2 0 plus 0 0 -3 0 -3 1 0 1 -3 -2 1 plus 1 x1 x2 x3 వాల్యూస్. ఈ మ్యాట్రిక్స్ మీద R2 రో పైన ఈ రో ఉంది కదా, ఈ రో పైన R2 మైనస్ R1 చేయగా అంటే R2 అనే రోని R2 అనే రోని మైనస్ R1 చేయగా ఈ రోని ఇందులో నుండి తీసివేయగా కొత్తగా ఈ R2 రో అనేది ఏర్పడుతుంది. 0 -2 2 మరి తర్వాత R3 రో మీద కూడా ఇక్కడ R3 ఈ రోని మైనస్ R1 చేయగా దీన్ని R3 రోని ఇందులో నుండి తీసివేయగా మన కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ -3 4 2 0 -2 2 0 -3 3. ఇప్పుడు చూడండి R2 ఉంది కదా, R2 అంటే ఇది R2 ఇది మైనస్ R1 మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, -3 + 3 ఇజ్ 0 ఇక్కడ రాసింది అన్నట్టు. 4 ఉంది ఇంకా 2 ఉంది, 2 -4 -4 -4 -2 -4 ఉంది, -2 వస్తుంది ఇక్కడ -2 అనేది రాసుకున్నారు. 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 రాసుకున్నారు. తర్వాత మైనస్ మళ్ళీ తర్వాత R3 మీద ఇది R3 రో ఉంది కదా, R3 రో మీదనేమో R3 మైనస్ R1 కాబట్టి -3
-3 అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 0 వస్తుంది. 1 -4 -3 1 +2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ x1 x2 x3 వాల్యూస్ ఫైండ్ అవుతాయి. మరి తర్వాత R2 ఈ రో ఉంది కదా -1/2 తోటి డివైడెడ్ బై చేయబడింది ఈ రోని. తర్వాత R3 రోనేమో -1/3 తోటి ఇది డివైడెడ్ బై చేయబడింది. -3 4 -2 దీన్ని -1/2 తోటి డివైడెడ్ బై చేసినప్పుడు 1 -1 ఈ వాల్యూస్ అనేటివి వచ్చినాయి అన్నట్టు. R3 రోనేమో -1/3 చేసినప్పుడు ఏమో 1 0 1 -1 అనే వాల్యూస్ వచ్చినాయి. ఈ కొత్త మ్యాట్రిక్స్ మళ్ళీ ఏర్పడుతుంది. ఇవన్నీ జీరోస్ చేయడానికే మన ప్రయత్నం ఇదంతా. ఈ వాల్యూని తర్వాత ఈ వాల్యూని ఈ వాల్యూని తర్వాత ఈ వాల్యూని ఈ వాల్యూని ఈ వాల్యూని ఈ డయాగ్నల్ మీద ఎలిమెంట్స్ మాత్రం ఏమన్నా ఉంటే ఈ ఎంత వరకు జీరో చేయగలిగితే అంత మంచిది అన్నట్టు. మనకు ఎంత సింపుల్ అంటే ప్రాబ్లం అనేది సింప్లిఫై చేయడానికి మంచిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత R3 రో మీద ఈ రో R3 రో మీద R3 - R2 దీనిలో నుండి తీసివేసినప్పుడు కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయిపోయినాయి. చూడండి 0 0 అంటే 0 0 -0 0 1 -1 1 -1 0 -1 minus of -1 is a 0. ఇక్కడ వచ్చింది -3 4 -2 0 1 -1 0 0 0. తర్వాత ఇక మనకు ఇక్కడ వరకు జీరోస్ ఇవి కింద అయితే అయిపోయినాయి కాబట్టి -1 x1 -3 x1 అంటే యాజ్ ఇట్ ఈస్ ఇది యాడ్ చేసి ఇక్కడ రాయాలని ఇంటూ మల్టిప్లికేషన్ -3 ఇంటూ x1 -3 x1 ప్లస్ 4x2 minus 2x3. There is a mistake, small mistake, there is a minus. తర్వాత x2 x3 అంటే 0 x1 is a 0 1 x2 1 అనేది కన్సిడర్ రాయలే x2 మైనస్ x3 is a 0. ఈ x2ని ఇటే ఉంచి -x3ని ఇటు పంపేయడం జరిగింది. అప్పుడు x2 వాల్యూ అనేది వచ్చింది అన్నట్టు మనకు. ఇక్కడ మైనస్ పెట్టుకోండి, మైనస్ ఇక్కడ నేను ప్లస్ పెట్టడం జరిగింది, మైనస్ అవును. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 ద్వారా -3x1 ప్లస్ 4x3 మైనస్ 2x3 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చింది చూడండి. -3x1 ప్లస్ 2x3 అంటే ఇక్కడ ఉంది కదా మనకు ఏంటంటే x3 అనేది ఈజ్ ఈక్వల్ టు x2 కాబట్టి మనకి ఇక్కడ రాసిన అన్నట్టు సార్ ఇక్కడ -3x1 ప్లస్ 4x3 అంటే ఇక్కడ x2 ఉంది కదా, x2 దగ్గర ప్రతిక్షేపణం x3 అనేది ప్రతిక్షేపించడం జరిగింది అన్నట్టు. కొత్తగా ఈక్వేషన్ అనేది ఈ విధంగా మారింది అన్నట్టు. -3x1 ప్లస్ 2x3 అంటే ఈ ప్లస్ x3 నుండి -x3 అనేది తీసివేసినప్పుడు ప్లస్ x3 అనేది మిగిలింది కాబట్టి -3x1 ప్లస్ 2x3 అనేది వాల్యూ వచ్చేసింది. తర్వాత దీన్ని x1 వాల్యూ వచ్చేసి మనకు ఈజ్ ఈక్వల్ టు 2x3/3
ఇప్పుడు మనం x1 వాల్యూ ఎంత ఉంది మనకు ఇక్కడ చూడండి. x 2/3 x3. తర్వాత x2 వాల్యూ వచ్చేసి x2 వాల్యూ 3 x3 యాజ్ ఇట్ ఈజ్ ఒకటి ఉంటుంది డిఫాల్ట్గా x3 = x3. ఇందులో నుండి x3 అనేది కామన్ తీసేయండి. x3 కామన్ తీసినప్పుడు 2/3 1 = x3 అంటే 3 తోటి డివైడెడ్ బై చేయండి ఈ ఎలిమెంట్స్ని. అప్పుడు 2 3 అంటే మల్టిప్లికేషన్ చేయండి, డివైడెడ్ బై కాదు, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ 3 తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ 3 పైన 3 కింద 3 క్యాన్సిల్ అయిపోయి మనకు 2 మిగులుతుంది. ఇక్కడేమో మల్టిప్లికేషన్ 3 అనేది మిగులుతుంది. ద బేసిస్ వెక్టార్ ఫర్ ద ఐగెన్ స్పేస్ ఈజ్ V2 వచ్చేసి 2 3 3 ఈ వాల్యూస్. చిన్న కరెక్షన్, ఇక్కడ బై అనేది ఇక్కడ రావాలి, 2/3 x3 అనేది రావాలి. ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోండి మీరు. ఇఫ్ లాంబ్డా = 3 అయితే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఈక్వేషన్ a - λI x = 0. మ్యాట్రిక్స్ ఏ మన క్వశ్చన్లు ఇచ్చింది కదా, ఈ మ్యాట్రిక్స్ ఏ ఇప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేసి 3 తీసుకున్నాం. ఐడెంటిటీ ఎలిమెంట్స్ వచ్చేసి 0 1 0 0 0 1 0 0 0 1 x1 x2 x3. ఇప్పుడు మనం ఫైండ్ చేసే వాల్యూస్ని ఇక్కడ మనం ముందుగానే రాసుకుంటున్నాం అన్నట్టు. -1 -3 -4 is as it is 4, -2 is as it is 2, 3 is a -3, 4 -3 is a 1, 0 0 -3 -3 1 1 3 -3. దీన్ని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ తోటి మల్టిప్లికేట్ చేసిన తర్వాతనే మైనస్ చేయాలి. అప్పుడైతే మనకు కరెక్ట్ అనేది వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. 3 - 3 0 x1 x2 x3. ఇప్పుడు ఈ వచ్చిన మ్యాట్రిక్స్ మీద R3 ఈ రోని R3 - R2 చేయగా దీనిలో నుండి దీన్ని తీసివేసినప్పుడు మనకు ఈ వాల్యూస్ అనేది ఇప్పుడు -3 అంటే మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ 0 అవుతుంది. తర్వాత 1 - 1 0 అవుతుంది. 0 0 యాజ్ ఇట్ ఈస్ 0. మళ్ళీ R2 రో, ఈ రో ఉంది కదా R2 రో, దీన్ని 4R2 - 3R1 అంటే ఈ R2 రోని 4తో మల్టిప్లికేషన్ చేసి మైనస్ ఈ R1 రోని 3 తోటి మల్టిప్లికేషన్ చేసి ఇందులో నుండి తీసివేసేయాలి. అప్పుడు తీసేసినప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది అంటే 0 -8 6 అని మళ్ళీ కొత్త ఎలిమెంట్స్ అనేటివి జనరేట్ అయ్యి ఇంకో మళ్ళీ కొత్త మ్యాట్రిక్స్ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ తర్వాత ఇందులో నుండి R1 ఈ రో ఉంది కదా R1 ఈ రోని 2R1 2 తోటి మల్టిప్లికేషన్ చేసి R2 + R2 అంటే దీంతో ప్లస్ చేయాలి మనకు. అంటే ఇప్పుడు ఇక్కడ R1 అని ఉంది కదా, దీని మీద పర్ఫార్మెన్స్ అవుతుంది అన్నట్టు. దీన్ని మల్టిప్లికేషన్ ఇంటూ 2 తోటి మల్టిప్లికేషన్ చేసి తర్వాత దీన్ని యాడింగ్ చేసి ఈ R రో అనేది ఫుల్ఫిల్ చేయాలి కొత్తగా. -8 0 2 ఏ విధంగా వచ్చిందంటే ఇప్పుడు 2 తోటి మల్టిప్లికేషన్ చేసినాం, ఇప్పుడు -2 ఉంది, 2 8 -8 8 4 -4.
ఇప్పుడు 0 -8 యాజ్ ఇట్ ఈస్, -8 +8 0, -4 6 is a 2. మిగిలిన ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ R2 రో R3 రో 0 -8 0 0 0 0. x1 x2 వాల్యూస్ ఫైండింగ్ చేస్తాం కాబట్టి దీన్ని యాడ్ చేసి ఇక్కడ రాయాలి. మళ్ళీ తర్వాత ప్లస్ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. -8 x1 -8 x1 0 x2 0 ఉంది కాబట్టి రావాల్సిన అవసరం లేదు. 2x3 + 2x3 = 0. కావున x1 అనేది మనం ఇటు సైడ్ ఉంచుకొని మిగిలిన ఈ ఎలిమెంట్స్ని అటు సైడ్ పంపించినప్పుడు 1/4 x3 అనే కొత్త x1 వాల్యూ అనేది ఇంత. సరే, తర్వాత 0 x1 వచ్చేసి రావాల్సిన అవసరం లేదు. -x2 ఇక్కడ మళ్ళీ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చేసింది. x2 అవును, ఇది ఒక నిమిషం. x2 -0 x1 వచ్చేసి 0, -8 x2 +6 x3 = 0. x2 = 3/4 x3. ఓకే, తర్వాత x1 x2 x3. x1 వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ రాయాలి 1/4 x3. x2 యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది x3 వాల్యూ 3/4 x3. x3 వాల్యూ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి x3 యాజ్ ఇట్ ఈస్. దీన్ని x3 అనేది కామన్ తీసినప్పుడు 1/4 3/4 1. దీన్ని 4 తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు మన కింద ఉన్న 4 అనేది కొట్టివేయడం వెళ్ళిపోతుంది, డివైడెడ్ బై చేసేస్తుంది. కాబట్టి లాస్ట్గా అనేది మల్టిప్లికేషన్ బై 1 తోటి 4 మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4 వచ్చేస్తుంది. ద బేసిస్ వెక్టార్స్ ఫర్ ఐగన్ స్పేస్ ఈజ్ V3 వచ్చేసి మనకు 1 3 4. మన స్టార్టింగ్లో నుండి ఐగన్ వాల్యూస్ అనేవి ఫైండ్ చేయడం జరిగింది. ఐగన్ వాల్యూస్ వచ్చేసి 1 2 3. ప్రతి ఒక్క దాని మీద బేసిస్ ఐగన్ స్పేస్ అనేది మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఈ డయాగ్నలబుల్ అవుతుందా లేదన్నా చెక్ చేయడానికి మనం ఈ P అనే ఒక కొత్త మ్యాట్రిక్స్ అన్నట్టు, ఇది మనకు వచ్చిన V1 V2 V3 వాల్యూస్ అన్నట్టు, ఇవి ఐగన్ స్పేస్ వెక్టార్స్ వాల్యూస్. 1 1 1 ఇది V1, 2 3 3 ఇది V2, 1 3 4 ఇది V3. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నట్టు D అంటే డయాగనల్ మీద ఇప్పుడు 1 ఇప్పుడు మనకు ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా 1 2 3 ఈ విధంగా. ఇప్పుడు AP అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ A మరియు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ P, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు చేసేటప్పుడు మనం ఈ రోని ఈ కాలంని మాత్రమే చేయాలి. ఈ రోని మళ్ళీ తర్వాత ఈ కాలం ఈ 3 కాలమ్స్ని ఇట్లా చేస్తూ వెళ్ళాలి. దీన్ని ఫస్ట్ దీంతో చేసి తర్వాత మళ్ళీ సెకండ్ వన్ మళ్ళీ థర్డ్ వన్ ఇక్కడ రాసిన అన్నట్టు ఈ విధంగా. ఇప్పుడు 1 × 1 -1 × 1 -1 4 × 1 4 + 4
-2 ఇంటూ 1 -2 తర్వాత మళ్ళీ దీన్ని తీసుకో కింద మనం కిందకి చూస్తున్నాం ఇక్కడికి లేదు మిత్రమా ఐఎమ్ సారీ ఫస్ట్ ఇది ఫస్ట్ కాలం ఇది ఫస్ట్ రో ఇక్కడిది ఇది ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఈ రో అనేది రాస్తున్నా ఇక్కడ రో 2 ఇది కాదు మిత్రం ఒక్క నిమిషం ఎరైజర్ ఇది కాలం 1 కాలం 2 ఇది కాలం 3 ఇది ఇక్కడికి దిస్ వన్ ఇక్కడికి ఇది ఇక్కడికి -1 ఇంటూ 1 -1 4 into 1 4 -2 into 1 -2 -1 into 2 -2 4 into 3 +12 2 into -2 into 3 -2 -6 ఇప్పుడు దిస్ హీరో దీనిది -1 into 1 -1 4 into 3 +12 -2 into 4 -8 మళ్ళీ తర్వాత సెకండ్ రో -3 into 1 -3 4 into 1 +4 0 into 1 0 -3 into 2 -6 4 into 3 +12 0 into 3 0 -3 into 1 -3 4 into 3 +12 0 into 4 0 this last one row -3 into 1 -3 1 into 1 1 3 into 1 3 -3 into 2 -6 1 into 3 3 3 into 3 +9 -3 into 1 -3 1 into 3 +3 3 into 4 +12 ఈ విధంగా వచ్చిన వాల్యూస్ని ఇవి ఇక్కడనే మనం +4 +4 -4 -2 ఇవి -3 +3 చేయగా మనకు 1 అనేది మిగులుతుంది ఇక్కడ 1 అనేది ఈ విధంగా రాయడం జరిగింది ఇక్కడ ఎరైజర్ ఇప్పుడు దీన్ని ఇక్కడ సెకండ్ ఈ ఎలిమెంట్ రాయడానికి -2 +12 -6 8 4 అనేది ఇక్కడ రాయడం జరిగింది -1 +12 -8 9 కాబట్టి ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఇక్కడ రాయడం జరిగింది ఈ అన్నిటిని ప్లస్ మైనస్ చేసినప్పుడు తర్వాత ఇక్కడ సెకండ్ -3 +4 0 1 -1 -6 +12 0 6 -3 +12 0 9 -3 +1 +3 1 -1 +3 +9 6 -3 +3 +12 is 12 how to use 12 తర్వాత
ఏపీ మల్టిప్లికేషన్ అనేది అయిపోయింది. వచ్చిన మ్యాట్రిక్స్ ఈ ఎలిమెంట్స్ తోటి మళ్ళీ ఏపీ ఇవ్వబడిన మ్యాట్రిక్స్ అనేది ఇది మళ్ళీ పీడి అంటే ఇవి వచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మీద ఇది సమానం అయితే ఇది డయాగ్నల్ ఎలిమెంట్ ఏ అనేది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని మనం ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ విధంగానే ఫైండ్ చేసుకోవాలి. ఇది పీడి అంటే పి అన్నది మనకు ఈ V1 V2 V3 ఉంది కదా, ఈ వాల్యూస్ అనేది సీరియల్గా రాసుకోవడం జరిగింది. ఈ డి వాల్యూ అన్నట్టు ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నట్టు 1 2 3 ఈ ఎలిమెంట్స్ని మనం ఈ విధంగా డయాగ్నల్ మీదనే మాత్రం రాసుకోవడం జరిగింది. పీడి మల్టిప్లికేషన్ ఇది 1 -1 ఇంటూ 1 ఈజ్ ఏ 1. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా చేసినామో అక్కడ ఇదే విధంగా చేయండి, అయిపోతుంది. ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 1 + 0 + 0. ఇక్కడ 2 వచ్చింది కదా. ఇక్కడ 1 ఐఎమ్ సారీ, ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 1 ఇక్కడ 1 1 6 9 1 6 12. ఇప్పుడు చూడండి, ఈ ఎలిమెంట్స్ ఏపీ ఎలిమెంట్స్ మరియు పీడీ ఎలిమెంట్స్ అనేటివి సమానంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండడం వల్ల ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు పీడీ పి ఇన్వర్స్ 1. కాబట్టి ఏ ఈజ్ ఏ డయాగ్నోలిజబుల్ మ్యాట్రిక్స్. ఈరోజు మనం చెప్పుకున్న ఈ క్లాస్ అనేది మనకు ఈ క్లాస్ అనేది మనకు ఎస్ఏ క్వశ్చన్ డిగ్రీ 5th సెమిస్టర్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. ఇది మళ్ళీ మీరు ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఆపి చూసుకోండి ఇది టుడేస్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.